ప్రధాని నరేంద్ర మోదీ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోట బురుజుపై నుండి ఎన్ని నిమిషాలు ప్రసంగించి రికార్డు సృష్టించారు? 103 నిమిషాలు. స్వతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోట బురుజు నుండి జాతిని ఉద్దేశించి ప్రసంగించే ఆనవాయితీని దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రారంభించారు. 1947లో స్వతంత్రం సిద్ధించినప్పుడు ఆయన చేసిన తొలి ప్రసంగం 72 నిమిషాల పాటు సాగింది. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద కొత్తగా ఈపీఎఫ్ఓలో నమోదు చేసుకున్న ఉద్యోగులకు గరిష్ఠంగా ఎంత మొత్తం ఆర్థిక ప్రోత్సాహకం లభిస్తుంది? 15,000 రూపాయలు. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన అనేది భారతదేశంలో ఉపాధి కల్పనను ప్రోత్సహించడానికి మరియు అధికారిక ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగాలను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక పథకం. ఈ పథకం ముఖ్యంగా మొదటిసారి ఉద్యోగంలో చేరే వారికి మరియు కొత్త ఉద్యోగాలను సృష్టించే సంస్థలకు ఆర్థిక ప్రోత్సాహాలు అందిస్తుంది. ఉద్యోగులను ఆర్థిక సహాయం, శిక్షణ మరియు సామాజిక భద్రత కల్పించడం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. ఈ పథకం ద్వారా రాబోయే 2 సంవత్సరాలలో 3.5 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలని మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇటీవల ప్రధాని మోడీ ప్రకటించిన సుదర్శన్ చక్ర మిషన్ ప్రధాన ఉద్దేశం ఏమిటి? పౌర మరియు రక్షణ మౌలిక సదుపాయాలు పరిరక్షణ. మిషన్ సుదర్శన్ చక్ర ఇది భారతదేశం యొక్క కీలకమైన ఆస్తులను పరిరక్షించడానికి ఒక సమగ్ర జాతీయ భద్రతా చొరవ. ఇది 2035 నాటికి కీలకమైన జాతీయ స్థలాలను అత్యాధునిక సాంకేతికత మరియు శక్తివంతమైన ఆయుధ వ్యవస్థలతో సన్నద్ధం చేస్తుంది. ఈ మిషన్ శత్రు దాడులను తటస్థీకరించడమే కాకుండా సుదర్శన చక్రాన్ని పోలినట్లు ప్రభావవంతమైన ఎదురుదాడిని అందించడం కూడా దీని యొక్క లక్ష్యం. భారత్, శ్రీలంక మధ్య జరిగిన 12వ ఎడిషన్ స్లినెక్స్ 25 నౌకాదళ విన్యాసం ఎక్కడ జరిగింది? కొలంబో, శ్రీలంక. స్లినెక్స్ అనేది శ్రీలంక మరియు భారతదేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక నౌకాదళ విన్యాసం. మొదటిసారి 2005లో ప్రారంభమైంది. సముద్ర సహకారాన్ని పెంపొందించడం, ఉత్తమ అభ్యాసాలను పంచుకోవడం మరియు 2 దేశాల నౌకాదళ మధ్య అంతర్ కార్యాచరణను మెరుగుపరచడం దీని ప్రధాన ఉద్దేశం. భారతదేశం యొక్క నైబర్హుడ్ ఫస్ట్ పాలసీకి అనుగుణంగా ఈ విన్యాసం నిర్వహించబడింది. భారతదేశం యొక్క మొదటి పూర్తి స్వదేశీ వాణిజ్య ఎర్త్ అబ్జర్వేటర్ ఉపగ్రహాల కన్సల్టేషన్ను రూపొందించడానికి, నిర్మించడానికి మరియు ఆపరేట్ చేయడానికి ఏ కన్సార్టియం బిడ్ గెలుచుకుంది? పిక్సెల్ ఆధ్వర్యంలోని కన్సార్టియం. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ ఆథరైజేషన్ సెంటర్ ఇన్ స్పేస్ నిర్వహించిన బిడ్డింగ్ ప్రక్రియలో బెంగళూరు చెందిన పిక్సెల్ స్పేస్ ఇండియా నేతృత్వంలోని కన్సార్టియం విజయం సాధించింది. ఈ కన్సార్టియంలో పియర్ సైట్ స్పేస్, సాడ్ షూర్ అనలిటిక్స్ ఇండియా మరియు ధృవ స్పేస్ వంటి సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి. ఈ ప్రాజెక్టు విలువ సుమారు 1,200 కోట్ల పైగా ఉంటుందని అంచనా. ఈ ప్రాజెక్టు ద్వారా భారతదేశం విదేశీ ఉపగ్రహ డేటాపై ఆధారపడడాన్ని తగ్గించుకుని దేశీయ డేటా సార్వభౌమత్వాన్ని పెంచుకోవడం దీని ప్రధాన లక్ష్యం. ఇటీవల దేశంలో అతిపెద్ద మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన బస్తర్ డివిజన్ పరిధిలో 29 గ్రామాలు వార్తల్లో ఎందుకు నిలిచాయి? తొలిసారి స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరపడం ద్వారా. దేశంలోని అత్యంత మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన బస్తర్ డివిజన్ పరిధిలోని 29 కేకారణ్య గ్రామాల్లో స్వతంత్రం సిద్ధించిన తరువాత తొలిసారి ఆగస్టు 15న జాతీయ పతాకం రెపరెపలాడింది.
మావోయిస్టులు సమాంతర పాలన సాగిన ఈ జిల్లాలలో భద్రతా బలగాలు ఆపరేషన్ కగర్తో ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రతి 3 కిలోమీటర్లకు ఒక బేస్ క్యాంప్ ఏర్పాటు చేశారు. దీంతో మావోయిస్టులకు పట్టున్న కీకారిన గ్రామాలలో తొలిసారి స్వతంత్ర వేడుకలు నిర్వహించారు. ఈ క్రింది వాటిలో సరైన జతలను గుర్తించండి. ఏ. ఓఎన్జీసీ స్థాపన 1956 ఆగస్టు 14. మహారత్న హోదా పొందిన సంవత్సరం 2010. దేశీయ ముడి చమురు ఉత్పత్తిలో వాటా 71%. ఓఎన్జీసీ ఇది ఒక ప్రైవేటు రంగ సంస్థ. 1, 2, 3 మాత్రమే. ఇది ప్రైవేటు సంస్థ కాదు. ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఓఎన్జీసీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏటా ఆగస్టు 14న ఓఎన్జీసీ డేగా నిర్వహిస్తారు. ఓఎన్జీసీ అనేది మన దేశంలో అతిపెద్ద చమురు, గ్యాస్ అన్వేషించే, ఉత్పత్తి చేసే ప్రభుత్వ రంగ సంస్థ. పంబా నది ఇటీవల దాని పరిరక్షణ ప్రయత్నాల కారణంగా వార్తల్లో ఉంది. ఇది భారతదేశంలోని ఏ రాష్ట్రం గుండా ప్రవహించే ఒక ప్రధాన నది. కేరళ దేశంలోని ప్రధాన నదులను రక్షించే లక్ష్యంతో కోట్లాది రూపాయలతో కూడిన జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక ఎన్ఆర్సీపీ కింద పంపా నదిని చేర్చడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల చర్యలు ప్రారంభించింది. దక్షిణ భగీరథి లేదా కేరళ గంగా అని కూడా పంబా నదిని పిలుస్తారు. ఈ నది యొక్క ప్రాముఖ్యత శబరిమల ఆలయంతో ముడిపడి ఉంది. ఇటీవల చర్చనీయాంశమైన జలాలాబాద్ పట్టణం పేరును పరశురాంపురిగా మార్చారు. ఈ పట్టణం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ జయంతిని పురస్కరించుకుని మహారాష్ట్ర ప్రభుత్వం ఏ రోజున సుస్థిర వ్యవసాయ దినంగా జరుపుకోవాలని నిర్ణయించింది? ఆగస్టు 7. భారతదేశ హరిత విప్లవ రూపశిల్పి డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గౌరవార్థం మహారాష్ట్ర ఏటా ఆగస్టు 7న సుస్థిర వ్యవసాయ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ నిర్ణయం డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ శత జయంతి సందర్భంగా మరియు గోధుమ మరియు బియ్యం ఉత్పాదకతపై పరిశోధన ద్వారా ఆహార భద్రతకు ఆయన చేసిన గణనీయమైన కృషికి నివాళిగా పనిచేస్తుంది.